లోకల్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వార్త ఏదైనా ఎప్పటికప్పుడు ఆర్టీవీ లైవ్ యాప్ ద్వారా మీరు వెంటనే అప్డేట్స్ అందుకోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే అప్డేట్ చేసుకోండి. సరికొత్త తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ లైవ్ యాప్లో మీరు చూడొచ్చు. మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 ఏళ్లు కావస్తోంది. 3 ఏళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ అతిపెద్ద దేశమైన రష్యాని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి పైన యుద్ధానికి ఉక్రెయిన్కి చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అటు బ్రిటన్ వైపు నుంచి, అమెరికా వైపు నుంచి, నాటో దేశాల నుంచి కూడా ఉక్రెయిన్ ఎంతో కొంత సహకారం తీసుకుంటూనే ఉంది. తాజాగా ఇటీవల కాలంలో ద బిగ్గెస్ట్ దాడి, 3 ఏళ్లలో అతిపెద్ద భీకరమైనటువంటి దాడిగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్న ఒక దాడి ఏంటంటే రష్యా తమ పైన 427 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పి. అంతకంటే ముందు ఉక్రెయిన్ ఏం చేసిందంటే ఉక్రెయిన్ ఏకంగా రష్యా భూభాగంలోకి 4300 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వచ్చింది. ఎలా తెలుసా? కొన్ని చెక్క అంటే ఏమంటారు వుడెన్ హోమ్స్ తోని ట్రక్లని, కంటైనర్లని ఏర్పాటు చేసుకొని దానిపైన రూఫ్ మొత్తాన్ని కూడా డ్రోన్లతో నింపేసింది. అయితే ఆ డ్రోన్లని ట్రంప్ అటు యుక్రెయిన్ నుంచి రష్యా వరకు తరలించగలిగింది అంటే కేవలం ఒకే ఒకటి, అటు టెక్నాలజీని సైతం బురిడి కొట్టించగల ఒక షీల్డ్ని ఉక్రెయిన్ దగ్గర ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ షీల్డ్ని ఈ ట్రక్స్ పైన ఉంచేసింది. ఒకవేళ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నటువంటి విషయాన్ని అక్కడ సెన్సార్లు కానివ్వండి, లేకపోతే ఇన్స్పెక్షన్లు పరిశీలించకుండా అటువంటి డ్రోన్లు ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న ఈ దాడి తర్వాత పరస్పరంగా ఇటు రష్యా ఉన్నటువంటి 41 యుద్ధ విమానాలు కుప్పకూలు చేసిన తర్వాత రష్యా అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే సుమారుగా మా ఇద్దరి మధ్య 75 నిమిషాల పాటుగా చర్చ జరిగింది. పుతిన్ ఒకటే చెప్తున్నాడు, బదులు తీర్చుకుంటాము, ఉక్రెయిన్ యొక్క చర్యకి ప్రతిచర్య తప్పకుండా అనుభవించాల్సిందే, బదులు తీర్చుకుంటాము అని చాలా స్పష్టంగా చెప్పారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తపరుస్తున్నారు. నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడుకొచ్చాను, 75 నిమిషాల పాటుగా మా ఇద్దరి మధ్య చర్చ బాగా సాగినప్పటికీ ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, బదులు తీర్చుకుంటాను అని చెప్పారు. అంటే ఇప్పట్లో ఇరు దేశాల మధ్య శాంతి ఉండదు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుందని ట్రంప్ చెప్తున్నారు. ఉక్రెయిన్ రష్యాకు మధ్య శాంతి చర్చలకు ఆయన కొంత ప్రయత్నం చేశారు. సౌదీలో రష్యాతో భేటీ అవ్వడం, ఏకంగా జెలెన్స్కీని తీసుకువెళ్ళి అమెరికాలో వైట్ హౌస్లో భేటీ జరపడం, ఆ తర్వాత ఆ భేటీ కూడా ఒక రకంగా అటు అమెరికా ఉక్రెయిన్ మధ్య ఒప్పందాలకు సంబంధించిన అంశంలో ఒక మైన్ లీజ్ కోసం డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని పిలిపించుకొని వైట్ హౌస్లో మాట్లాడుతూ అదే నేపథ్యంలోనే నీ యొక్క మూర్ఖత్వమే అంటే జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడుతూ నీ యొక్క మూర్ఖత్వమే నీ ప్రజల ప్రాణాలు తీస్తోంది, అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది, నువ్వు ఒక జోకర్ అయిపోయావనేటువంటి మాటలు మాట్లాడితే జెలెన్స్కీ అప్పుడు ముందుగా డొనాల్డ్ ట్రంప్ని తిప్పికొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్లో కొన్ని మైన్స్ని అమెరికా లీజ్ తీసుకుంది. తాజాగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొత్తం భీకరంగా జరుగుతూ ఉంటే ఉక్రెయిన్ నుంచి ఒక డ్రోన్ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ని ఢీకొట్టడం కోసం ఒక డ్రోన్ వస్తూ ఉంటే ఆ డ్రోన్ని సమర్థవంతంగా ఇటు రష్యా తిప్పికొట్టింది. ఆ తర్వాత సేఫ్గానే రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్కి రీచ్ అయ్యారు. అక్కడ కార్యక్రమం హాజరైపోయి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ ఏమన్నారంటే దీనికి ప్రతీకార దాడిగా రష్యా కూడా దాడి చేసింది. సుమారుగా కొన్ని వందలాది డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుకొచ్చారంటే జెలెన్స్కీకి సపోర్ట్ చేస్తూ పుతిన్ని వ్యతిరేకిస్తూ ఆయన పుతిన్ అనే వ్యక్తి ఒక మూర్ఖత్వంగా ప్రయత్నం చేస్తున్నాడు, పిచ్చివాడ్లా చేస్తున్నాడు, సామాన్యమైనటువంటి జనాల ప్రాణాలు తీస్తున్నాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అటు ఉక్రెయిన్ని వెనకేసుకొస్తూ రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చాడు. తాజాగా ఉక్రెయిన్ మరొక ప్రతీకార చర్యకు దిగింది. అంటే ముందుగా ఉక్రెయినే కొన్ని రోజుల పాటుగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లేకపోతే యుద్ధం నిలిపివేస్తున్నామనే సంకేతాలు ఇస్తూనే రష్యా అధ్యక్షుడిపై టార్గెట్ చేసి ఏకంగా ఆయననే హతమార్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో రష్యా ప్రతీకార దాడి చేస్తే ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసి సుమారుగా 5 ఎయిర్ బేస్లని రష్యాలో ఉన్నటువంటి 5 ఎయిర్ బేస్లని బెలయా, ఒలెన్యా, జాగిలోవో, ఇవానోవా, ఆమూర్ ఈ 5 ఎయిర్ బేస్లని కుప్పకూలు చేసింది. ఏకంగా రష్యాలోకి 4300 కిలోమీటర్ల దూరంలోకి భూభాగంలోకి చొరబడి ఆ తర్వాత రష్యా ఎయిర్ బేస్లను కుప్పకూలు చేసింది. సుమారుగా $7 బిలియన్ నష్టాన్ని రష్యాకు చూపించింది. దానికి సంబంధించి 117 డ్రోన్లు వినియోగించినట్టు తెలుస్తోంది. 18 నెలలుగా ప్లాన్ చేసి మరి ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ని ఉక్రెయిన్ దీన్ని ఆపరేషన్ స్పైడర్ వెబ్ గా భావిస్తోంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ గా
దీన్ని అభివర్ణిస్తూ రష్యా పైన దాడి చేసి 41 యుద్ధ విమానాలను నెలకూర్చేసింది. ఆ తర్వాత 420 డ్రోన్లతో రష్యా దాడి చేసినప్పటికీ దాని రిజల్ట్ ఏంటనేది రష్యా ప్రకటించలేదు. అటువైపుగా జెలెన్స్కీ మాత్రం అతిపెద్ద దాడి అంటే అభివర్ణించాడే కానీ ఇక్కడ కూడా అఫీషియల్ నోటుగా ఎంత నష్టం జరిగిందని చెప్పలేదు. ఒకసారి మీకు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూపిస్తాను. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూడండి. నేను 75 నిమిషాల పాటుగా yes, I just finished speaking by telephone with President Vladimir Putin of Russia. The call lasted approximately 1 hour and 15 minutes and almost 75 minutes. We discussed the attack on Russia's docked airplanes by Ukraine and also various other attacks that have been taking place by both sides. It was a good conversation, but not a conversation that will lead to immediate peace. ఆయన ఏం చెప్తున్నారంటే ఇటు రష్యా వైపుగా ఉన్నటువంటి ఆ దాడిని ఇరు దేశాలు చేసుకున్నటువంటి దాడిని నేను చూశాను. ఆ తర్వాత సుమారుగా 75 నిమిషాల పాటుగా పుతిన్తో మాట్లాడాను. కానీ ఆ మాటల్లో ఎక్కడ కూడా ఇప్పటికిప్పుడు శాంతి నెలకొల్పే విధంగా మాటలు లేవు. చాలా మంచి డిస్కషన్ జరిగింది కానీ శాంతి నెలకొల్పేటువంటి డిస్కషన్ కాదు ఇది అని చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత it was a good conversation but not a conversation that will lead to immediate peace. President Putin did say and very strongly that he will have to respond to the recent attack on the airfields. దీనికి డెఫినెట్ గా బదులు తీర్చుకుంటాను, అంతకంతకు ఉక్రెయిన్కి చుక్కలు చూపిస్తాను, ఉక్రెయిన్కి ముచ్చమటలు పట్టిస్తాను. మా దగ్గరే మా భూభాగంలోకి వచ్చే 41 ఎయిర్ క్రాఫ్ట్లని పేల్చేస్తాడా? వానికి ఎంత దమ్ము? వానికి చుక్కలు చూపించకపోతే రష్యా అధ్యక్షుడినే కాదనే రకంగా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారన్నట్టుగా ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఎందుకంటే పుతిన్ ఏం చెప్తున్నారు అనేది ఆయనకు బేసిక్ గా ఒక సినిమా డైలాగ్ వర్తిస్తుందేమో, నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అన్నట్టుగా. అటువంటి విధంగానే పుతిన్ వ్యవహారం ఉంటుంది. ఆయన కనుక ఒకసారిగా మళ్ళీ అటాక్ చేయడం ప్రారంభిస్తే ఉక్రెయిన్ మొత్తం మళ్ళా కక్కావికలం కావాల్సిందే. సో మరోవైపు ఇక్కడ మనం చూస్తే ఆ ట్వీట్ లో ఇంకా కూడా ప్రెసిడెంట్ పుతిన్ డిడ్ సే అండ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ హీ విల్ రెస్పాండ్ టు ద రీసెంట్ అటాక్ ఆన్ ద ఎయిర్ఫీల్డ్స్. We also discussed Iran and the fact that time is running out on Iran's decision pertaining to nuclear weapons, which must be made quickly. I stated to President Putin that Iran cannot have a nuclear weapon, and on this I believe that we were in an agreement. President Putin suggested that he will participate in the discussion with Iran and that he could perhaps be helpful in getting this brought on rapid conclusion. ఇరాన్ కి అమెరికాకి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ కి సంపూర్ణమైన మద్దతుని అమెరికా అందిస్తుంటే ఇరాన్ కి డొనాల్డ్ ట్రంప్ కూడా విభేదాలు ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ అంటే ఒక పిచ్చివాడు అంటూ మాట్లాడుకొచ్చారు. దమ్ముంటేరా తేల్చుకుందాం అంటూ కూడా సవాల్ చేశారు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇరాన్ కి అమెరికాకి మధ్య కొన్ని విషయాలు విభేదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పుతిన్ తో డిస్కషన్ లో ఇరాన్ టాపిక్ కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఏదేమైనా చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ ద్వారా చెప్పింది ఒకటి ఏంటంటే రైట్ ఒకటే చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే చాలా క్లియర్గా ఒకటే విషయం చెప్పుకొచ్చారు, బదులు తీర్చుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలే ప్రసక్తే ఉండదు, ఉక్రెయిన్కి అంతకంతకు సమాధానం చెప్తాం, ఉక్రెయిన్ అంతు చూస్తామని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశారు. చూడండి, $7 బిలియన్, ఒకటి కాదు రెండు కాదు, $7 బిలియన్ నష్టం రష్యాకి చేకూర్చింది. 4300 కిలోమీటర్ల దూరం నుంచి ఉక్రెయిన్ తమ డ్రోన్లని రష్యా భూభాగంలోకి పంపించింది. 5 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. ఇలా చిన్న విషయం ఏం కాదు. సో ఉక్రెయిన్కి ఇక్కడితో ఆగిపోకుండా అటు బ్రిటన్ కూడా సపోర్ట్ చేస్తోంది. బ్రిటన్ ఏమంటోంది, ఇప్పటికే 30 ఏళ్ల పాటుగా $300 బిలియన్ కోసం మేము ఉక్రెయిన్ కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఉక్రెయిన్ రక్షించుకుంటాం. ఏకంగా అక్కడ బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ఏమంటున్నారు, నాటో దేశాలన్నీ కూడా ఏకమైపోయి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయాలనే విషయాన్ని కూడా కీర్ స్టార్మర్ చెప్తున్నారు. అంతటి వరకు చాలదన్నట్టుగా ఉక్రెయిన్లోని కీవ్ ప్రాంతాన్ని ఏ రకంగా అయితే బ్రిటన్ రక్షించడం కోసం 4.5 పౌండ్ల రూపాయల్ని ఇస్తుందో అదే రకంగా ఇప్పుడు 350 మిలియన్ పౌండ్ల రూపాయల్ని సమకూర్చి ఉక్రెయిన్కి కొన్ని లక్షల డ్రోన్లు సమకూర్చబోతున్నారు. ఎందుకంటే రష్యాపై దాడి చేయడానికి, మన మిత్ర దేశం రష్యా పైన దాడి చేయడానికి ఉక్రెయిన్కి బ్రిటన్ సహకారం అందిస్తోంది. 350 మిలియన్ పౌండ్ల రూపాయలకు సంబంధించిన విలువైనటువంటి ఒక ఒప్పందాన్ని ఉక్రెయిన్కి బ్రిటన్ మధ్య జరిగింది. కొన్ని లక్షల కొలది డ్రోన్లని ఉక్రెయిన్కి పంపించి రష్యా పైన దాడికి దిగడం కోసం. సో రష్యా ఎటువంటి దాడికి పాల్పడ్డా దాన్ని ఎదురు తిప్పికొట్టడం కోసం, మరి తిరిగి రష్యా పైన దాడి చేయడం కోసం బ్రిటన్ సహకారం అందించేందుకు సిద్ధమైనట్టుగా ప్రకటించింది. సో ఇవన్నీ చూస్తుంటే ఉక్రెయిన్కి మద్దతునిచ్చి రష్యా పైన దాడి చేయాలంటే ఒక దురాలోచనతో బ్రిటన్, అమెరికా కూడా నిన్నవరకు ఇండైరెక్ట్ గా అదే పని చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పుతిన్ని పిచ్చివాడు అంటూ సంబోధించడం, పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడడం, నిన్న
యునైటెడ్ స్టేట్స్ కామర్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ కూడా భారతదేశం ఏం మాట్లాడారు ఆయన? మీ భారతదేశం రష్యాతో కలిసిపోయి రష్యా నుంచి యుద్ధ సామాగ్రి కొనుగోలు చేస్తోంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో తగదు. అటువంటి చర్యలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతదేశం బ్రిక్స్ లో భాగస్వామిగా ఉండిపోయి మా అమెరికా డాలర్ యొక్క విలువను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నవన్నీ కూడా డైరెక్ట్ గా టార్గెట్ చేసిన విధంగా ఉన్నాయి. అంటే రష్యాతో దోస్తాని కూడా అమెరికా సహించలేకపోతోంది. ఇప్పుడు కూడా రష్యాతో మాట్లాడారు అని అంటే కనుక కేవలం మరొక ఇరు దేశాల మధ్య అధ్యక్షుల మధ్య చర్చగానే భావించాలి. కానీ ఏదో అమితమైన ప్రేమ చూపించి రష్యాకి సపోర్ట్ చేస్తారని మనం భావించలేం. బికాస్ ఆయనకి యుక్రెయిన్ లో పెట్టుబడులు ఉన్నాయి, యుక్రెయిన్ లో ఆయన వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి యుక్రెయిన్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ అందించాలి. ఒకసారి గతంలో జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ కి మధ్య ఆ డిస్కషన్, ఆ ఫైట్ కూడా ఒకసారి మీరు వీడియో చూడండి. Winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and haven't not only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you men are brave, president. but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if you didn't have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and haven't not been only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you voted men for are your brave, president. but they had to use our military. What about if you didn't have You our invited military me. equipment, You invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. Can You've I done a lot answer? of talking. Your country is in big trouble. రైట్, జెలెన్స్కీని పిలిచి యువర్ కంట్రీ ఇస్ ఇన్ బిగ్ ట్రబుల్ మిస్టర్ స్టూపిడ్ ప్రెసిడెంట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు జెలెన్స్కీని ఉద్దేశించి. ఆయన ఆ మీటింగ్ లో అలా మాట్లాడగానే జెలెన్స్కీ కెన్ ఐ ఆన్సర్, నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంప్ ఇవ్వకుండా జెలెన్స్కీ అక్కడనే మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రష్యా జెలెన్స్కీ దగ్గర నుంచి కొన్ని ఒప్పందాల నేపథ్యంలో మళ్ళీ సంతకాలు కుదిరాయి, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. మళ్ళీ ఉక్రెయిన్లో పెట్టుబడుల కోసం అమెరికా కూడా వచ్చింది. అంటే ముందుగా డొనాల్డ్ ట్రంప్ యొక్క పనితీరు ఎలా ఉందనంటే ప్రతి దగ్గర కూడా నేను చెప్పింది నడవాలి, ఎదుటి వాళ్ళ సమాధానం ఆయనకు అవసరం లేదు, ఆయన చెప్పిందే వినాలి, ఆయన చెప్పినట్టుగానే చేయాలి. భారత్కి పాకిస్తాన్ మధ్య యుద్ధంలోనే అర్థమైపోయింది, ఆయన చెప్పిన మాట మాత్రమే వినాలి. ఎక్కువగా చేస్తే ట్రేడ్ టాక్స్ అన్నారు, ఏదో అనేసి ఏకంగా తానే ఒక అగ్రజుణ్ణి, స్వయం ప్రకటిత మేధావిని, తనంతటోడు లేడు, తానే ఒక దేవుని అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. అటు జెలెన్స్కీ విషయంలో, ఆ తర్వాత మొన్న ఏకంగా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మరోసారి రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతూ అదే చెప్తున్నారు, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా అదే రకంగా ప్రవర్తించారు ఆయన. సో ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటన చాలా సుస్పష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినదలుచుకోవడం లేదు. చాలా క్లియర్గా నేను ఉక్రెయిన్కి సమాధానం చెప్తాను, ఉక్రెయిన్ పైన బదులు తీర్చుకుంటానని చెప్పి పుతిన్ చాలా కరాఖండిగా చెప్పారు. సో ఇప్పట్లో శాంతి చర్చలు ఉండవు, శాంతి నెలకొల్పడం కష్టమే, శాంతి ఉండదనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించాడు. సో ఈ నేపథ్యంలో ఇక ఈ యుద్ధం ఎంతలా మారబోతుందనంటే రష్యా అణుప్రయోగానికి సిద్ధమైంది. రష్యా అణుప్రయోగానికి సిద్ధమైపోయి ఏకంగా ప్రయోగం చేస్తే గనక మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా సోవియట్ యూనియన్ బరిలో దిగింది, సోవియట్ యూనియన్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది. యుద్ధం మొదలైంది అక్కడే, అంతిమంగా ముగిసింది కూడా అక్కడే, విజయం సాధించింది కూడా సోవియట్ యూనియనే. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి మూడో ప్రపంచ యుద్ధం అణుబాంబుతోనే మొదలు కాబోదు, అది కూడా మొదలు పెట్టేది రష్యాగానే కనబడుతోంది. ఎందుకంటే ఆయనకి ఎవరు కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు. మరి ముఖ్యంగా బ్రిటన్ డైరెక్ట్గా అయితే వార్నింగ్ ఇచ్చేస్తోంది, 1,00,000 డ్రోన్లు ఉక్రెయిన్కి సమకూర్చి రష్యా పైన దాడి చేస్తానంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్న ఒక రకంగా డబుల్ టంగ్తో మాట్లాడిపోయి రష్యా అధ్యక్షుడిని పిచ్చివాడనడం, నిన్న ఫోన్లో మాట్లాడాను, చాలాసేపు డిస్కషన్ జరిగిందని చెప్పడం. డబుల్ టంగ్ ఉంది, ఆయన ఎప్పుడు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారో తెలియదు. ఆయన అందితే జుట్టు లేదంటే కాలన చందంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతుంది. కానీ బ్రిటన్ మాత్రం చాలా డైరెక్ట్గా హెచ్చరిస్తోంది. కాబట్టి మన మిత్ర దేశమైనటువంటి రష్యా ఆపదలో ఉంటే డెఫినెట్గా భారత్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇలా ఒకదానికొకటి డాట్స్ మనం అన్ని కలుపుతూ వెళ్తుంటే ఇదొక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా ఎప్పుడో జరగబోతుందంటే కనుక రష్యా అణుప్రయోగం కనుక చేస్తే డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధం ఖాయం. ఇప్పటికే జపాన్ నాగసాకి
ఈ ప్రాంతాల్లో హిరోషిమా నాగసాకి దగ్గర ఇంతవరకు కనీసం గడ్డి పొలచ కూడా మొలవడం లేదు. అటువంటి ప్రభావం ఉంటుంది. మరి నిజంగా అణుప్రయోగం వరకు రష్యా వెళ్తుందా? ఇప్పుడైతే యుద్ధం అయితే డెఫినెట్గా ఆగే ప్రసక్తి లేదు. మరోసారి దాడులు జరగవచ్చు, ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటేనే కోస్త ఆసక్తిగా ఆందోళనకరంగా ఉంది. సో భారత్ పాత్ర దీంట్లో డెఫినెట్గా ప్రస్తుతానికి తటస్థంగా ఉండే అవకాశం ఉంది. కానీ రష్యా కనుక ఆపదలో ఉంటే డెఫినెట్గా మన సహోదరుడు, సన్నిహితుడు, మిత్రుడుగా చెప్పేటువంటి రష్యాకి భారత్ సపోర్ట్ ఇవ్వక తప్పదు అనేది మాత్రం చాలా క్లియర్. And you men are brave, but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if me you didn't have, your country's in big trouble. Can I Wait a answer? minute. No, Can you've I done a lot answer? of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I. You have a damn good chance of we are coming out staying, okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet, You and haven't not been only alone. in this cabinet. We gave you, through I this said stupid thank- president, $350 billion. You voted we gave for you your military president. equipment. You and you voted men for are your brave, president. but they had to use our military. What about West if you didn't have You our invited military me- equipment, you invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.